నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు సంక్షేమ పథకాల ఘనత కేసీఆర్ దేనన్న మంత్రి ఈశ్వర్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత ఆదిలాబాద్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మధుకర్ నియామకం అభినందించిన యువజన సంఘాలు ప్రియుడు మోజులో పడి భర్తను హత్య చేసిన వివాహిత సూర్యాపేట జిల్లాలో ఘటన జనగామ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా పట్టించుకోని అధికారులు ఇక డీటెయిల్ చూస్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తామన్నారు. రైతు బంధు పథకం వల్ల ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఈటల బీజేపీలో ఎందుకు చేరాడు అర్థం కావడం లేదన్నాడు. ఆ పార్టీలో ఎమడలేక త్వరలోనే బయటకు వస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కమిషనర్ దామోదర్, రామగుండ ఎమ్మెల్యే చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, సంపత్ రాజ్ కుమార్, ఒకలాపురం కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కాళ్ళ దగ్గర మరి నువ్వు వంగి వంగి దండాలు పెట్టినట్టే నువ్వు ఎందుకు పోయినావో మనందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా నువ్వు పెట్రోలియం శాఖ మంత్రి కండువేసినప్పుడు అయ్యా పెట్రోలియం శాఖ మంత్రి గారు మా అందరూ మా రైతాంగం అంతా పెట్రోలియం రేటు పెరుగుతుంది, మాకు 10 రూపాయలు తక్కువ అని చెప్పి అడిగితే బాగుండేది ఈటల రాజేందర్ గారు. మరి నాకు మా అక్క జిల్లాలో మా తలలో గ్యాస్ వెలిగించేటప్పుడు 500 నుంచి 1000 రూపాయలు తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం మరి నీ శాఖ మంత్రి గారే 200 తగ్గించాయి ఉంటే బాగుందని అడుగుతా మంచిగా ఈటల రాజేందర్ గారు. ఏనాడు జెండా బట్టి ఊడకింది లేదు. నీకు 6 నెలల్లో టికెట్ ఇచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే అయినా తర్వాత సీఎంపీ లీడర్ అయినా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిదినం అవసరం పడే మరి ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగింది పెద్దలు కేసీఆర్ గారు. మరి ఇంకొక శాఖ రోజు మనందరితో వెళ్ళే పౌర సరఫరాల శాఖ ఇవ్వడం జరిగింది. రెండోసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న కనుక మరి నువ్వు హెల్త్ మినిస్టర్గా కొనసాగడం జరిగింది. ఇన్ని పదవులు ఇచ్చినా కూడా నీవు నీ ఆలోచన నీ దొంగ బుద్ధి ఒక్క సీఎం కుర్చీ కావాలి. ఈ పార్టీలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఎలా కలపాలి, ఎలా కూలిపోవాలి, ఈ రైతాంగం అంతా ఎక్కడ మరి ఆమరణ చేపట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు మరి ప్రాణాలు పక్కన పెట్టి మరి నాడు తెలంగాణ తెచ్చిన తర్వాత నీకు ఇన్ని పదవులు. ఆదిలాబాద్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన మేకల మధుకర్ను యువజన సంఘాల సమితి సన్మానించింది. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు బాలశంకర్ కృష్ణ మాట్లాడుతూ దళిత పక్షపాతిగా మధుకర్ని ప్రభుత్వం గుర్తించి పదవిలో నియమించడం హర్షణీయమన్నారు. మధుకర్ బలహీన వర్గాల పక్షాన పోరాడతారంటూ ఆకాంక్షించారు. కార్యక్రమంలో యువజన సంఘాలు జిల్లా ప్రతినిధులు బాలశంకర్, ప్రశాంత్, గణేష్, ప్రభాకర్, చరణ్, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ ముద్రాజ్, స్వేరోస్ అధ్యక్షుడు హుసన్న తదితరులు పాల్గొన్నారు.
పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి చెప్పారు. వలిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 14 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేదలకు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారన్నారు. ఆడపడుచులకు ముఖ్యంగా పేదింటి ఆడపడుచులకు భరోసా కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ రాజ్, సర్పంచ్ లలిత, కవిత, తహసీల్దార్ నాగలక్ష్మి, పీడీఓ గీతారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గడుపుకుంటే కష్టం, రెవెన్యూ లేదు, అయినా కానీ రైతులకు ఇబ్బంది కావద్దని రైతు బంధు వేయటం, రైతు బంధు వేయటం 7,600 కోట్ల రూపాయలు అవుతుంది. మనకు రెవెన్యూ ఎంత కష్టమో తెలుసు. అలాగే ధాన్యం గురించి కూడా మాట్లాడాను. గతంలో ఎప్పుడు రానంత ధాన్యం మన జిల్లాలో వచ్చింది. యాదాద్రి జిల్లాలో 2,34,000 మెట్రిక్ టన్నులు వచ్చేది మనకు వచ్చేది. కానీ ఈసారి 4 లక్షల చిల్లర వచ్చింది, అంటే డబుల్ వచ్చింది. ఈ కార్యక్రమాన్ని మనం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నాం. ఒక అమ్మకు బిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత కష్టం అనేది మనకు తెలుసు. ఏదైనా పెళ్లి చేసిన ఎంత అంటే గతంలో అనేది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూడు అనేది అంత కష్టమైన కాలంలో నేను కూడా ఒక మేనమామ లెక్క పెద్ద లెక్క ఉండాలనే ఉద్దేశంతో 1,116,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం చాలా సంతోషం. అది అందులో చాలా వరకు గతంలో కూడా 86, 100 చేంజ్ వచ్చినాయి. అప్పుడు కరోనా టైంలో నేను రాలేకపోయినా వచ్చడం ఏంటంటే చాలా వరకు గ్రామాలు తిరుగుతున్న కార్యక్రమంలో కూడా చాలా వరకు విలేకరులు పెద్ద మనుషులు ఒకరు అందరూ కూడా సార్ మీరు వస్తే మళ్ళా పబ్లిక్ వస్తారు, రావడం ద్వారా మళ్ళీ కరోనా అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సంబంధించిన లబ్ధిదారు ఇక సూర్యాపేటలోని కోర్టు చౌరస్తా వద్ద ప్రమాదకరంగా మారిన మ్యాన్హోల్ను అధికారులు బాగు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం వైరల్ అవడంతో మూత ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. దాదా సాహెబ్ ఖాన్ నుంచి అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు. ఇసుక మాఫియా రాత్రిపూట ఇసుకను ఇష్టానుసారం తరలిస్తుంది. ఒక్కో ట్రాక్టర్ టిప్పు ఇసుకకు 6 నుంచి 7,000 రూపాయలు వసూలు చేసుకుంటుంది. ఎంఆర్ఓ ఫరీదుద్దీన్ గతంలో ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేసి 3 లక్షల రూపాయల జరిమానా విధించారు. ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇసుక మాఫియా వేశారు, అయినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కదా గజవాడ పెట్రోలింగ్ ఎక్కలేరా అంటే వీడియోస్ ఉన్నాయో పట్టుకున్నాయి. టైం టు టైము డేట్తో తీసిన
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 100 నకిలీ విత్తనాల ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురుపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై అదనపు ఎస్పీ అచ్చేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. వాంకిడి మండలంలోని బండకాస్త గ్రామంలో ద్విచక్రవాహనంపై నకిలీ విత్తనాలను తరలిస్తుండగా సిఐ సుధాకర్, ఎస్ఐ దీకొండ రమేష్ పట్టుకున్నారని చెప్పారు. నిందితుల్ని రమేష్, సిద్ధేశ్వర్, ఆనంద్గా గుర్తించామన్నారు. వీరి వద్ద నుంచి 1,20,000 రూపాయల విలువ గల 100 నకిలీ విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీళ్ళు ఒక మోటార్ సైకిల్ మీద MH34 9597 అనే మోటార్ సైకిల్ మీద 80 ప్యాకెట్లు నకిలీ పత్తి విత్తనాలు సూర్య సీడ్స్ జిల్లా కంపెనీకి సంబంధించినవి తెలుగు నుండి మార్కెట్ వైపు తీసుకొస్తూ దొరకడం జరిగింది. వాటిని ఈ తొమ్మారే ఆనంద్, తొమ్మారే సిద్ధేశ్వర్ వద్ద నుండి సీజ్ చేసుకొని వీరిద్దరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 80 ప్యాకెట్లు ఈ బిర్లా కంపెనీకి సంబంధించిన హైబ్రిడ్ కాటన్ సూర్య సీడ్స్ BT3 సంబంధించిన ఈ కాటన్ విత్తనాలు సుమారు విలువ 1,20,000 రూపాయలు ఉంటుంది. ఈ విత్తనాలని 80 ప్యాకెట్లని సీజ్ చేసుకొని మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసుకొని ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టుకి అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఒక 2 రోజుల క్రితం కూడా మనం ఒక 100 ప్యాకెట్లు మనం ఈ గొండుకొసారా దగ్గర ఇందాని క్రాస్ రోడ్లో కూడా పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సూర్య సీడ్స్ నకిలీ విత్తనాలు తెచ్చినట్టయితే వారి మీద ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం. అదేవిధంగా రిపీటెడ్ అఫెండర్స్ ఉంటే వాళ్ళ మీద PD యాక్ట్ కూడా ఒకటే వ్యక్తి ఒకసారి కన్నా ఎక్కువసార్లు దొరికినట్లయితే PD యాక్ట్ నమోదు చేస్తాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి రైతులకు మా విజ్ఞప్తి ఏంటంటే ఈ నకిలీ విత్తనాలు ఎవరు తేవద్దు. ఒకవేళ తెచ్చినా వాటిని పొలంలో వేయద్దు. దయచేసి ఎవరైనా సూర్య సీడ్స్ నకిలీ విత్తనాలు అమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కొనొద్దని. ఇక ప్రియుడు మోజులో పడిన ఓ వివాహిత భర్తను హత్య చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం కందిబండ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ముత్యాలనే వ్యక్తి ఇటీవల మరణించాడు. అయితే అందరూ అది సహజ మరణమని భావించారు. మృతుని సోదరుడు వెంకటేశ్వర్లు మాత్రం అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుని భార్యను విచారించారు. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధమై ఈ హత్యకు కారణమని నిందితురాలు తెలిపింది. ప్రియుడు మోజులో పడి నాగారాణి తన ప్రియుడు నవీన్తో కలిసి ముత్యాలను హత్య చేసిందని తేలింది. హత్య జరిగిన రోజు రాత్రి నాగారాణి తన ప్రియుడు నవీన్కి ఫోన్ చేసి అయితే ఎంతసేపటికి నవీన్ రాకపోవడంతో విసిగిపోయిన నాగారాణి తన చున్నీతో భర్త సురేష్ని చంపిందని సిఐ శివారాం రెడ్డి తెలిపారు. నిందితులు ఇద్దరిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో శవాన్ని వెలికి తీయించి పోస్టుమార్టంకు తరలించారు. తమ్ముడు చంపాలని చెప్పి దరఖాస్తు ఇస్తే దానిపైన కేసు నమోదు చేసి డెడ్ బాడీని ఎంఆర్ఓను మరియు డాక్టర్స్ అక్కడికే తీసుకెళ్ళి డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. ఎంఆర్ఓ పంచనామా చేశారు. తదుపరి వీళ్ళిద్దరిని స్కానింగ్ ఇద్దరిని పట్టుబడి చేసి మేము విచారిస్తే ఆవిడ నాగారాన్ని ఇద్దరు కలిసి మర్డర్ చేయడం జరిగిందని ఒప్పుకుంది. దాంట్లో ఇతను డైరెక్ట్గా లేకున్నా కుట్రలో ఏ విధంగా అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఇద్దరు కలుసుకున్నప్పుడు ఇతని వల్ల నాకు వేదికలు ఉన్నాయి, నా భర్త వల్ల ఎట్లాగో ఏదో ఒకటి చేద్దామంటే బాగా తాగొచ్చి పడుకున్నప్పుడు అతన్ని చున్నీతో హత్య చేద్దామని ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఆ ధైర్యంతోనే అదే రోజు 7వ తారీఖున అతను బాగా తాగొచ్చి పడుకున్నప్పుడు ఈ నాగరాన్ని తన ప్రియుడైనటువంటి నవీన్కి ఫోన్ చేస్తే 3 సార్లు ఫోన్ చేస్తే అతను లేపకుండా ఇదే అదనగా భావించాలి. బయటకు తెలుసు కనిపించకుండా ఒక దుప్పటిప్పడము ఆమె ధైర్యం చేస్తానే చున్నీతోనే అతని యొక్క మెడను బిగించి గట్టిగా లాగడం వల్ల అతను ఇక్కడే చనిపోయాడు. ఇక రోడ్డు నుంచి ముక్కు నుంచి రక్తం వచ్చిన అతని పొద్దున హార్ట్ అటాక్ అని అందరిని నమ్మగలిగింది. ఇదే విషయము మెరుగు నవీన కూడా చెప్పిన తర్వాత అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఆ ప్లాన్ నేనే ఇచ్చాను కాబట్టి అతను అని చెప్పేసి ఇద్దరు కలిసి పారిపోవడం జరిగింది. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తలకొండపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగాన్ని ప్రభుత్వం బాసటగా ఉందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బ్యాగులు పడతాయి గోదాంలో
1,00,000 బ్యాగులు ఇక్కడ ఇచ్చేస్తాను. ఈ తలకొండపల్లికి అనంతరిగా ఫైనల్గా ఒక 25,000 బ్యాగ్స్ కావాలి. ఒక్క 25,000 ఫైనల్గా. ఇక మళ్ళీ అడగం. తలకొండపల్లికి ఒక 25, ఒక 15,000 అమలుగా కడతారు. ఇక 50,000 బాగుంది చేయాలి. వస్తున్నాయి సార్, మొత్తం మీకు లెక్కిస్తాం మళ్ళీ మొత్తం టోటల్గా లెక్కిస్తాం. ఒక 50,000 ఇవ్వండి. ఆ మనగలు కడతారు కలిసి 15,000, తలకొండపల్లి ఒక 25,000, 40,000 ఇచ్చేసి 40,000 10,000 ఎక్కించినా పర్లేదు. 50,000 వేసుకోండి. 50,000 వేసుకోండి. అన్లోడ్ అవుతున్నాయి. జిన్నింగ్ మిల్ల మనకు ఒక 1,00,000 బ్యాగులు పడతాయి గోదాంలో. 1,00,000 బ్యాగులు ఇక్కడ ఇచ్చేస్తాను. ఈ తలకొండపల్లికి అనంతరిగా ఫైనల్గా ఒక 25,000 బ్యాగ్స్ కావాలి. ఒక్క 25,000 లంచం తీసుకుంటూ ఓ పోలీస్ అధికారి దొరికిపోయాడు. ఈ ఘటన జగిత్యాలలో జరిగింది. గతంలో విచారణ అనంతరం మూసివేసిన కేసు తాలూకు బాధితులను ఎస్ఐ శివకృష్ణ స్టేషన్కు పిలిపించాడు. తనకు 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రాజేష్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ శివకృష్ణను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మీరు ఒక 5 నిమిషాలు ఇక హైదరాబాద్లోని మాసప్ ట్యాంకులో శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో 25 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ఎర్రం పూర్ణశాంతి గుప్తా, సాయి సేవకులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని శ్రీ సాయి పరబ్రహ్మ మిషన్ ఫౌండర్ రామోజీ వెంట్రప్రగడ సతీమణి అనుజయశ్రీ సహాయ సహకారాలు అందించారు. శ్రీమతి గాయత్రీదేవి తులసి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సందర్భంలో చాలా మందికి ఉద్యోగాలు ఉన్నప్పటికీ తగినంత ఇల్లు గడవడానికి ఇబ్బందికరంగా ఉంది కనుక మా శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి మరియు శ్రీ సాయి పరబ్రహ్మ యుఎస్ఏ వారు వాళ్ళ సభ్యులందరి సహకారంతో ఈరోజు మీ అందరికీ ఈరోజు మనం ఒక నెల పాటు తింటామంటే అంటే అందరికీ ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవటం చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా అంటే హాస్పిటల్స్లో వర్కింగ్ వాలంటీర్స్ అన్నారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడని, కానీ బహుశా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా మీరు మాత్రం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చేస్తుంటారు. అందుకని చాలా చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని రామోజీ వెంట్రప్రగడ గారు స్థాపించిన శ్రీ సాయి పరబ్రహ్మ మిషన్ అని యుఎస్ఏలో ఉంటుంది. వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మిమ్మల్ని కలవటానికి మళ్ళా అవకాశాలు రావాలని కోరుకుంటూ, అలాగే మీ అందరినీ కలుసుకోవడానికి తన షూటింగ్స్ని కూడా కొద్దిగా పక్కకు పెట్టుకొని మీ అందరి కోసం వచ్చిందని ఏమంటివి ఇది శక్తి పరీక్ష కాదు, శక్తి పరీక్ష కాదు, కాకూడదు. ఇది
కూడా పరిచయాలు నాకు తెలుసుకోండి దానికి లెక్క ఉంది సార్. బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడుకుని బాగా లేనప్పుడు విలువల గురించి మాట్లాడుకోవడం సార్. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అడిగి కొడుకొచ్చాడు చెప్పు. వీళ్ళతో ప్రేమిస్తాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. సిటీకి ఎంతమంది కమిషన్లో వస్తుంటారు, పోతుంటారు. అందరు వర్క్ ఫర్ హోమ్ చేసినా కానీ మనకు ఆ హోమ్ కాదు, మనం వర్కే చేయాల్సి వస్తుంది. కాబట్టి వర్క్ అనేది అందరితో సాధ్యం కాదు. ఈరోజు కరోనా వచ్చింది అంటే మన యొక్క ఇంటి మనిషి అయినా సరే దూరం పెట్టేస్తున్నాం, లేకపోతే బయటికి పంపిస్తున్నాం. కానీ ఈరోజు ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, డాక్టర్స్ అంటే ఈ హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి ఆయాలు కానీ, టీచర్స్ కానీ అందరూ కూడా మీ అందరికీ తెలుసు. మనం కరోనా సెకండ్ వేవ్లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వారు మాకు తెలియజేస్తున్నారు. మా శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ నేను ఎర్రం పూర్ణశాంతి గుప్తాని మాట్లాడుతున్నానండి. మేము లాస్ట్ ఇయర్గా కూడా ఈ సర్వీస్ కార్యక్రమం సాగిస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం కూడా చాలామంది అమ్మ మాకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే ఇల్లు గడవక ప్రాబ్లం అవుతుంది, లేదు మీరు చూస్తున్నారు కరోనా సిచ్యువేషన్లో చాలామంది తండ్రి లేకపోతే తల్లి ఇలా కోల్పోయిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాము. ఈ సందర్భంలో ఈరోజు మనం రెడ్ క్రాస్ సొసైటీ, మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్లో మన భీమ్రెడ్డి గారు అలాగే మధు గారి విషయం వివరించారు మనకు. ఇక్కడ చాలామంది వాలంటీర్స్ ఉన్నారండి. 25 మంది కుటుంబాలకి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి మన వాళ్ళు అడగడం జరిగింది. నేను ఈ విషయాన్ని ఏం చేశానంటే శ్రీ సాయి పరబ్రహ్మ అనే ట్రస్ట్ మన సొసైటీ వారికి నేను తెలియజేశాను. స్థాపించిన వారు రామోజీ వెంకటరమణ గారు. సో వారి ఆధ్వర్యంలో ప్లస్ మెంబర్స్ అందరి సపోర్ట్ తోటి అందరి ఇంట్రెస్ట్ సాయి పథంలో నడవటానికని అందరికీ, అందులోనూ పర్టికులర్గా ఈ కోవిడ్ టైంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ దాదాపు 2 years నుంచి ఎవ్రీ మంత్ సపోర్ట్ చేస్తున్నామండి. మేము ఏదో ఒక యాక్టివిటీ చేస్తాము, ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాము, యూఎస్ఏలో కూడా చేస్తాము. సో ఇప్పుడు ఇలా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళతోటి పూర్ణశాంతి గారితో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర ఉన్నాం, హైదరాబాద్ బ్రాంచ్. అందరూ మా కోసం ఇప్పుడు అందరూ ఇక్కడ హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, పోలీసులు కానీ అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తగ్గించి మరి కోవిడ్ పాండమిక్ వల్ల వాళ్ళ ప్రాణాలకు తగ్గించి మరి మనందరి కోసం వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటున్నారు కదా. సో వాళ్ళందరికీ మనం ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి మన సాయి పరబ్రహ్మ యూఎస్ఏ ఫుడ్ డొనేషన్ మిషన్ వాళ్ళు, ఇంకా మన శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి వాళ్ళు మంచిగా ఒక మంచి సూపర్ అంటే సూపర్ నిర్ణయం తీసుకుని అందరికీ ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. నిత్యావసర మా యొక్క మహిళామణులు నేను గతంలో ఉమెన్స్ డే రోజు కూడా 116 మందిని మేము మహిళలను అంటే ఎన్జిఓస్లో పనిచేస్తున్నటువంటి మహిళలను మేము సన్మానించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన యొక్క పూర్ణశాంతి గారు కూడా అందులో ఉన్నారు. కానీ ఆ రోజు మిస్ అయ్యారు కాబట్టి ఈరోజు వారిని సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా యొక్క గాయత్రీదేవి గారు, అంటే వీళ్ళందరూ కూడా ఒక మహాశక్తిలా ముందుకు వచ్చేసి ఈ యొక్క కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టడానికి పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా ఆదరించాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చినందుకు నేను పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఇంకా కూడా చాలామందికి చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి మనందరం కలిసికట్టుగా ఇంకా ముందుకు పోయేసి వీళ్ళు పనిచేస్తున్నటువంటి వారికి అయ్యా నేను ఎందుకు పనిచేస్తున్నా, నేను ఈరోజు పనిచేస్తున్నానని గుర్తించాలనే భావన రావాలనే ఉద్దేశంతో మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా మందికి ఉద్యోగాలు ఉన్నప్పటికీ తగినంత ఇల్లు గడవడానికి ఇబ్బందికర. ఓకే, నెక్స్ట్ ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాల ఘనత కేసీఆర్దేనన్న మంత్రి ఈశ్వర్, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత. ఆదిలాబాద్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మధుకర్ నియామకం, అభినందించిన యోజన సంఘాలు. ప్రియుడు మోజులో పడి భర్తను హత్య చేసిన వివాహిత, సూర్యాపేట జిల్లాలో ఘటన.
జనగామ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా పట్టించుకోని అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.